వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్ లో ఇప్పుడు డే 16 లో ఉన్నాం మనం. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ లక్నో దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్ లో మీరు చూసేది వచ్చేసి రూమీ దర్వాజా అంటారు. ఇది ఓల్డ్ లక్నోకి ఒక గేట్వే లాంటిది, ప్లస్ లక్నో సిటీకి ఒక ఐకాన్ లాంటిది ఈ రూమీ దర్వాజా. దీనికి సంబంధించిన చిన్న హిస్టరీ ఉంది. ప్లస్ ఈ రూమీ దర్వాజా మొత్తం మీకైతే తిప్పి అయితే చూపిస్తా. ఇప్పుడు ఈ రూమీ దర్వాజా వ్యూ మొత్తం చూడండి. మీరు చూసుకున్నట్టయితే ప్రెసెంట్ అయితే ఈ రూమీ దర్వాజాకి పెయింట్లు అయితే వేస్తున్నాయి. మీరు దీని ఓల్డ్ ఫొటోస్ చూసుకుంటే చాలా చాలా బాగుండేది. ఈ పెయింట్లు వేయడం వల్ల నాకైతే అంత ఇదిగా అనిపించట్లేదు. మేబీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా ఫినిషింగ్ ఇస్తారేమో తెలీదు, చూడాలి. ఈ రూమీ దర్వాజా ఏంటంటే 1784లో అసదుద్దౌలా గారు అయితే దీన్ని అయితే కట్టారు. దీని హైట్ వచ్చేసి 60 అడుగుల హైట్లో అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఈ లక్నోకే ఒక ఐకాన్ గా అయితే ఇదైతే మారిపోయింది. దీని బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, రూమీ దర్వాజా ఇది బ్యాక్ సైడ్ అనమాట. మామూలుగా అయితే ఈ రూమీ దర్వాజా ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ లో నుండి వెహికల్స్ కి ఎలౌ చేసేవాళ్ళు. ప్రెసెంట్ ఆ పెయింట్లు అవి వేస్తున్నారు కాబట్టి లోపల నుండి ఎలౌ చేయట్లేదు. ఆ సైడ్ నుండి అయితే దారి అయితే వదిలారు. ఈ రూమీ దర్వాజా పక్కనే బడా ఇమాం బారా అని ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉంది. ఆ బడా ఇమాం బారా దగ్గరికి కూడా వెళ్ళి ఆ బడా ఇమాం బారా కూడా మీకైతే చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నానో అదే బడా ఇమాం బారా అనమాట. ప్రెసెంట్ అయితే ఇదైతే ఓపెన్ లో అయితే లేదు, ఈ రోజు అయితే క్లోజ్ లో ఉండిద్దంట. ఇక్కడ లోకల్ గా చిన్న ఫెస్టివల్ వల్ల ఇదైతే క్లోజ్ చేశారంట. నాకు తెలిసి నేను రేపు ఊరైతే వెళ్ళిపోవాలి ఢిల్లీ, కానీ దీని గురించే డే అనేది ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. కుదిరితే రేపు మార్నింగ్ వచ్చి ఈ బడా ఇమాం బారా కూడా మీకైతే చూపిస్తాను. ఇది ఎంట్రీ గేట్ అన్నమాట బడా ఇమాం బారాకి. చూసుకోండి, చాలా బాగుండిద్ది. లోపలికి వెళ్తే చాలా మంచి హిస్టరీ ఉంది దీనికైతే. దీని గురించి అయితే కుదిరితే రేపు వీడియో వస్తా కదా, దీని గురించి రేపైతే మీకు చెప్తాను. అంటే ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తా. మీరు ఏదైతే అది చూస్తున్నారో అది వచ్చేసి బడా ఇమాం బారా. ఆ బడా ఇమాం బారా నుండి 300 మీటర్స్ డిస్టెన్స్ లో అయితే టీలీవాలి మస్జిద్ అని ఇది ఒక హిస్టారికల్ ప్లేసే. ఇది కూడా 1658లో కట్టారు. దీన్ని అయితే మొఘల్ ఎంపైర్ అయిన ఔరంగజేబు అయితే దీన్ని అయితే కట్టారు. దీని పక్కనే మీకు దర్గా కూడా కనిపించింది, చూసుకోవచ్చు. ఈ మొత్తం మస్జిద్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట, అప్పట్లో కట్టిన మస్జిదే. ఇది కూడా ఒక హైట్ లో అయితే ఉంది. ఇక్కడ నుండి మీరు కింద రోడ్లు అవన్నీ చూసుకోవచ్చు. కిందకైతే బాగా హైట్లో అయితే కట్టారు. ఇక్కడ నుండి నేను ప్రెసెంట్ వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడు మనం లక్నోలోనే హుసేనాబాద్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. మీరు చూస్తుంది వచ్చేసి ఇది ఒక క్లాక్ టవర్ అన్నమాట. ఇది ఇండియాలోనే అతిపెద్ద క్లాక్ టవర్. దాదాపు 220 అడుగుల ఎత్తులో అయితే దీన్ని అయితే కట్టారు. మీరు చూసుకోవచ్చు ఎంత హైట్లో ఉందో ఈ క్లాక్ టవరు. అప్పట్లోనే దీన్ని కట్టడానికి 1.75 లక్షలు ఖర్చు చేశారంట. దీన్ని వచ్చేసి నవాబ్ నసీరుద్దీన్ హైదర్ అనే ఆయన 1827 నుండి 1837 మధ్యకాలంలో దీన్ని అయితే కట్టారంట. దీని కిందనే మీరు ఒక తలాబ్ కూడా చూసుకోవచ్చు. ఇది ఒక తలాబ్ అన్నమాట. దీని చుట్టూతర మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు కూడా రెడ్ స్టోన్తో అయితే కట్టారు మెట్లు. ప్రెజెంట్ ఈ తలాబ్ని మొత్తం డెవలప్ చేసి ఒక మ్యూజికల్ ఫౌంటైన్లో అయితే చేశారు. నాకు తెలిసి ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని ఆ మ్యూజికల్ ఫౌంటైన్ని ఎంజాయ్ చేసేయడానికి అయితే అనుకూలంగా అయితే ఉంది కూర్చోడానికి కూడా. మీకు ఇంకా దూరంగా అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పిక్చర్ గ్యాలరీ. ఆ లోపల అప్పటి నవాబుల ఒక పిక్చర్స్ అవన్నీ ఉంటాయి ఆ గ్యాలరీలో. ఆ లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు, అది వచ్చేసి వాచ్ టవర్ అన్నమాట. అప్పట్లో 1830 ఆ టైంలో అయితే వాచ్ టవర్ని అయితే కట్టారు. అయితే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, బడా ఇమాం బారా, చోటా ఇమాం బారా, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ నుండి వాచ్ చేయడానికి ఆ వాచ్ టవర్ని అయితే నిర్మించాడు. ప్రజెంట్ నేను ఆ పిక్చర్ గ్యాలరీ లోపలికి అయితే వెళ్తాను. ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల వీడియో తీయగలిగితే వీడియో తీసి మీకైతే చూపిస్తాను. ఇదే అన్నమాట పిక్చర్ గ్యాలరీ. ప్రజెంట్ ఇది కూడా అయితే మూస్తుంది. ఆ ఫెస్టివల్లో భాగంగా ఇది మూసారు. బడా ఇమాం బారా, చోటా ఇమాం బారా, ఈ పిక్చర్ గ్యాలరీ 3 అయితే ప్రజెంట్ క్లోజ్లో ఉన్నాయి. దీనికోసం మళ్ళీ నేను రేపు మార్నింగ్ వచ్చి ఇవన్నీ వీడియో తీసి మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ నుండి ది రెసిడెన్స్ అని బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్స్ అయితే ఉంటాయి, ఆ ఓల్డ్ బిల్డింగ్స్, అక్కడికైతే వెళ్ళి అది కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు లక్నోలోనే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ది రెసిడెన్స్ అంటారు. దీని ఎంట్రీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 to 6 PM వరకు అయితే ఉండిద్ది, ఎవ్రీడే ఉండిద్ది. టికెట్ రేట్ వచ్చేసి 25 రూపాయలు పర్ పర్సన్కి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి బెయిలీ గార్డ్ గేట్ అన్నమాట. ఈ గేట్లో నుండి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని బిల్డింగ్స్ అయితే ఉంటాయి, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన
ఓల్డ్ బిల్డింగ్స్ అన్నమాట. అవి అయితే మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడే లోపలికైతే వచ్చాను. ఇక్కడ చూసుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చేసి ట్రెజరీ బిల్డింగ్ మీరు చూసేది. అలాగే ఇక్కడ చాలా బిల్డింగ్స్ అలా ఒక కాలనీ టైప్, ఒక కోట టైప్ అయితే ఇక్కడైతే క్రియేట్ చేశారు. 1857 వరకు అయితే బ్రిటిష్ వాళ్ళు అయితే ఇక్కడ నుండి ఉండడం కానీ ఇళ్లలో కానీ చేశారు. దాని తర్వాత యుద్ధం జరిగిన తర్వాత నుండి అయితే ఇది ఇలా పాడైపోవడం అలా జరిగింది, డ్యామేజ్ అవడం అలా జరిగింది. ఇంకా ముందుకైతే వెళ్తాను. చాలా మెయిన్ బిల్డింగ్స్ అలాంటివి కూడా ఉన్నాయి ఇందులో. ఆ మెయిన్ బిల్డింగ్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకైతే చూపిస్తా. ఇప్పుడే ఇక్కడ ఒక మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము, మెమోరియల్ మ్యూజియం. లోపల అయితే ఫోటో గ్యాలరీ అయితే ఉన్నాయి. లోపల సెల్ఫీ ఫోటో కానీ ఫోటో తీసుకోవడం ఎలో లేదు. నార్మల్గా ఆబ్జెక్టివ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. దీనికి కూడా ఒక టైమింగ్ అయితే ఉంది సపరేట్గా. 9 AM to 5 PM వరకు అయితే ఓపెన్లో ఉండిద్దంట మ్యూజియం ఈ లోపలే. దానికి టికెట్ అంటూ ఏముండదు, ఆ టికెట్ అప్పది. దీని బ్యాక్ సైడ్లోనే మెయిన్ బిల్డింగ్ ఉంది. ఇదే మెయిన్ బిల్డింగ్ అనమాట. ఈ రెసిడెన్స్లో మెయిన్ బిల్డింగ్ ఇది. ఆ మెయిన్ బిల్డింగ్ చూసారా ఎంత డ్యామేజ్ అయిపోయిందో, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ పిల్లర్స్ వరకే మిగిలి ఉన్నాయి. కుదిరితే నేను లోపలికి వెళ్ళి బిల్డింగ్ ఏరియా లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేస్తా. ఈ మెయిన్ బిల్డింగ్ దగ్గర నుండి చూడొచ్చు మీరు. లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు, లోపలికి కూడా చూపిస్తా. మొత్తం అయితే డ్యామేజ్ అయితే ఉంది. ఇది ఏంటంటే 3 స్టేర్ బిల్డింగ్ అంట మొత్తం. ఆ 3 స్టేర్ కూడా డ్యామేజ్ అయితే అయ్యి ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా మీకు హిస్టరీ పరంగా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇలాంటి ప్లేసెస్కి అయితే విజిట్ చేయండి, చాలా బాగుండిద్ది, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రజెంట్ నేను ఈ లొకేషన్ దగ్గర నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే లక్నోలోనే ఇంకో ఫేమస్ ఫుడ్ స్టాల్కి అయితే వచ్చాను. ఇక్కడైతే బిర్యానీను తంగడి కబాబ్ బాగా ఫేమస్. ఆ తంగడి కబాబ్ను బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. నాకైతే బాగానే అనిపించింది, బాగుంది. మీరైతే లక్నో వచ్చినట్టయితే ఇక్కడికి రండి, ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చూడండి. బిర్యానీ వచ్చేసి మటన్ బిర్యానీ 190 రూపాయలు ఉంది. చికెన్ బిర్యానీ హాఫ్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంది. ఆ తంగడి కబాబ్ వచ్చేసి మటన్ ఉంది, ఒక పీస్ అయితే 40 రూపాయలు. ఇంకా అన్ని రేట్లు అయితే రీజనబుల్గానే అనిపించింది నాకైతే. ఇన్కేస్ మీరు వచ్చినట్టయితే లక్నోకి ఇది ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చూడండి. ప్రజెంట్ ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఈ లక్నోలో ఏంటంటే మొత్తం ఈరోజు హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ క్లోజ్గా ఉండడం వల్ల ఈ లక్నోలో ఆ ప్లేసెస్ ఏం తిరగలేకపోయాను. కానీ మాల్కి అయితే వచ్చాను ఇప్పుడే. లూలు మాల్ చాలా పెద్ద మాల్. ఇలాంటిదే కొచ్చిలో కూడా ఉంది, చాలా పెద్ద మాల్. దాని తర్వాత ఇదే పెద్ద మాల్ అంట లూలు మాల్ ఇండియాలోనే. ఈ మాల్లో దాదాపు 2000 కోట్లతో ఈ మాల్ అయితే కట్టారు. 2 సంవత్సరాల క్రితం అయితే ఈ మాల్ని కట్టారు. కట్టిన కాడ నుండి దాదాపు రోజుకి 80,000 మందికి పైగా అయితే విజిట్ చేస్తున్నారంట దీనికైతే. ఓపెనింగ్ రోజు ఒక్కరోజే 1,00,000 మంది పైన వచ్చారంట ఈ మాల్కి అయితే. చూసుకో, చాలా పెద్ద మాలు, చాలా విస్తీర్ణంలో దాదాపు 46 ఎకరాల్లో అయితే దీన్ని అయితే కట్టారంట. చూడండి, చాలా పెద్దది. కానీ ఈ మాల్లో హైలైట్ ఏంటంటే లూలు హైపర్ మార్కెట్. ఆ లూలు హైపర్ మార్కెట్ అయితే చాలా చాలా బాగుంది. లోపల బేకరీ ఐటమ్స్ అన్నీ రీజనబుల్గా చాలా తక్కువ రేట్లో అయితే వస్తాయి. మీరు వస్తే లూలు మాల్కి కన్ఫామ్గా లూలు హైపర్ మార్కెట్లోకి వెళ్ళి చూడండి. చాలా చీప్గా తక్కువగా అయితే ఉంటాయి. మీరు తీసుకొని అక్కడే తినచ్చు కూడా. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి ఈ మాల్ అంతా చూసి వేరే ప్లేస్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అవి కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. ఆ లులు మాల్ మొత్తం తిరిగేసరికి టైం అంతా అయిపోయింది. ఇంకా ఏంటంటే ఈరోజు కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయినాయి కదా, బడా ఇమాంబారా, చోటా ఇమాంబారా, ఇవన్నీ మెయిన్ ప్లేసెస్. అవి అయితే రేపు అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వ్లాగ్ అనేది రేపటికు కంటిన్యూ అయ్యిద్ది. రేపు అయితే ఎండ్ అయ్యిద్ది ఈ వ్లాగ్. ఇంకేంటంటే ఇంకా బండి గురించి కూడా చిన్న అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే బండికి సంబంధించిన 6 పార్ట్లు వచ్చినాయి ఇంజన్కి సంబంధించి. ఇంకా 3 పార్ట్లు రావాల్సినవి ఇంకా అవి అయితే రీచ్ అవ్వలేదు. వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు వస్తాయన్నారు సర్వీస్ వాళ్ళకి. ఈరోజు కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లా, ఫోన్లో అయితే లిఫ్ట్ చేయట్లేదు. చూడాలి. ఆ పార్ట్స్ వచ్చిన తర్వాత 2 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తా అన్నారు. అది ఎప్పుడు అయిద్దా అనేది తెలియదు. ఇంకా ఏంటంటే ఈరోజు తత్కాల్లో టికెట్లు బుక్ చేసుకుందాం రేపు ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళడానికి. కానీ బుక్ అవ్వాలి టికెట్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో మళ్ళీ రేపు ట్రై చేయాలి. రేపు ట్రై చేసి మళ్ళీ ఢిల్లీకి రీచ్ అవ్వాలి. ఎలాగైనా రీచ్ అయిన తర్వాత ఇంకా బండి పనులు చూసి ఇంకా లడాఖ్కి సంబంధించి కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. షూస్ కానీ రైడింగ్ జాకెట్ ఇవన్నీ అవి కొనుక్కొని ఇంకా లడాఖ్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే మేము స్టార్ట్ అయ్యి 16 రోజులు అయితే అయిపోయింది కదా. ఇంకా చూడాలి ఏం జరుగుద్దా అనేది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. The next day. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్.
విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు డే 17లో ఉన్నాం. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. ఈ రోజు వచ్చేసి మేము ఓల్డ్ లక్నోలోనే కొన్ని ప్లేసెస్ నేను మిస్ చేసాం కదా క్లోజ్లో ఉండి, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు బడాయిమాంబారా దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా. ఇప్పుడే ఈ బడాయిమాంబారా లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపాయలు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 6 PM వరకు అయితే ఉంటుంది. ప్రతిరోజు ఉండిద్ది. ఇంకేంటంటే మీకు ఈ బడాయిమాంబారా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్ళి చూసుకోండి. ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏంటంటే మీరు గైడ్ని అయితే హైర్ చేసుకోండి. గైడ్ వచ్చేసి ఇద్దరికైతే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ గైడ్ ద్వారా మీరు వెళ్తే ఏంటంటే డెప్త్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. ఆ గైడ్ ద్వారా వెళ్తే 1 గంటన్నర అయితే టైం అయితే పట్టిద్ది. మొత్తం 3 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ బిల్డింగును ప్లస్ భూల్ భులయ్యా, ఇంకోటి షాహీ బౌలి, ఈ 3 సంబంధించిన అయితే డెప్త్గా చెప్తారు. మీకు కావాలంటే హైర్ చేసుకుని వెళ్ళండి. ఇంకేంటంటే ప్రెజెంట్ ఈ టికెట్ ఏదైతే ఉందో 50 రూపాయల టికెట్, ఆ టికెట్తో ఛోటా ఇమాంబారా, పిక్చర్ గ్యాలరీ ఈ 2 కూడా చూసుకోవచ్చు. ఆ టికెట్ అయితే మీ దగ్గరే జాగ్రత్త అయితే పెట్టుకోండి. ప్రెజెంట్ నేను గైడ్ని అయితే హైర్ చేసుకొని లోపలికి అయితే వెళ్తాను. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే గైడ్ని హైర్ తీసుకొని అయితే పైకైతే వచ్చాము. ఎగ్జాక్ట్గా భూల్ భులయ్యా దగ్గర అయితే ఉన్నాం మేము. ఈ గైడ్ కూడా ఏంటంటే 3 బిల్డింగులకి ఒక రేటు, ఒక బిల్డింగ్ అయితే ఒక రేట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 3 బిల్డింగులకి అయితే ఇద్దరికి 200 అయితే ఛార్జ్ చేశారు. ప్రజెంట్ ఈ భూల్ భులయ్యా దగ్గర అయితే ఉన్నామో కిటికీ మీరు చూసుకోవచ్చు. ఆ కిటికీలు ఏంటంటే ఒకే ఆకారంలో ఒకే ఎగ్జాక్ట్గా అలాగే 484 కిటికీలు ఉంటాయి. ఒక దీంట్లో వెళ్తే వేరే దారిలో రావడం అయితే కష్టం. అందుకని గైడ్ అయితే ఉండాలి కంపల్సరీ. ప్రెజెంట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. వీడియో తీయగలిగితే తీసి మీకు అయితే చూపిస్తా. ఇప్పుడే భూల్ భులయ్యా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇదేమన్నమాట లోపల భూల్ భులయ్యా. మొత్తం 484 కిటికీలు ఒకే రకంగా అయితే ఉంటాయి. దీంట్లో ఒక భూల్ భులయ్యా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మొత్తం 484 కిటికీలు ఉన్నాయి కదా, ఈ దారిలోనే ఉన్నాయి. ఈ దారిలో ఏంటంటే ఒక దారిలో వెళ్తే ఇంకో దారి మనం మర్చిపోతాం. గైడ్ ఉంటేనే గైడ్ ద్వారానే వెళ్తే మనం బయటికి వెళ్ళడానికి అయితే ఈజీగా ఉండేది. దీంట్లో ఒక సొరంగం కూడా ఉంది. ఆ సొరంగం 1857లో అయితే క్లోజ్ చేశారు. ఆ సొరంగంలో ఏంటంటే ఢిల్లీ, ఫైసలాబాద్, ఆగ్రా, కలకత్తాకి వెళ్ళడానికి ఆ దారిలో నుండి వెళ్ళేవాళ్ళంట పూర్వము. 1857 నుండి అయితే ఆపేశారు. ఇంకా ముందుకెళ్ళి ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకైతే చూపిస్తా. ఇప్పుడే పైకైతే వచ్చాము. ఈ భూల్ భులయ్యా ఏదైతే ఉందో ఆ భూల్ భులయ్యా పైన అన్నమాట. ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకోవడానికి ఎలా ఉంది. కింద ఏదైతే భూల్ భులయ్యా లోపల కానీ లోపల మెయిన్ బిల్డింగ్లో అయితే తీయడానికి అయితే ఎలా లేదు. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. లక్నో మొత్తం వ్యూ కనిపించింది. ఇక్కడ భూల్ భులయ్యా అంటారు దీన్ని. దీని కిందే మొత్తం దారులు అయితే ఉంటాయి. నేను చెప్పా కదా మీ కిందగా 484 కిటికీలతో ఆ దారులు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడండి. ఈ బడాయిమాంబారా వ్యూ అన్నమాట. ఇక్కడ నుండి మొత్తము చాలా చాలా బాగుంది. చాలా చాలా పెద్దదన్నమాట. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అవి కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఆ గైడ్తో అయితే టూర్ అయిపోయింది. గైడ్ ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సరిగ్గా ఇది అర్థమవుదు, ఎందుకంటే ఆయన హిందీలో చెప్తున్నారు. నేను కొన్ని బిట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉందో ఆ మెయిన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఈ మొత్తం కట్టించింది వచ్చేసి జనాబ్ అసదుద్దౌలా గారు. మీకు ఎదురుగా ఏదైతే మాస్క్ కనిపిస్తుందో అది వచ్చేసి ఆసిఫీ మస్జిద్. అది ఈ లోపల భూల్ భులయ్యానే ఉండేది కదా. భూల్ భులయ్యాలో ఆ కిటికీలలో ఎంటర్ అయ్యేది ఒక దారి. మొత్తం 1024 దారులు అయితే ఉన్నాయంట ఎంటర్ అయ్యే దారులు. కానీ రావడానికి 2 దారులు అయితే ఉన్నాయంట. దీన్ని వచ్చేసి 1784లో దీన్ని అయితే కట్టారు మొత్తం. దీన్ని కట్టడానికి కూడా సిమెంట్ కానీ అలాంటి ఏమీ యూస్ చేయలేదు. ఈ మొత్తం ఏంటంటే ఏదైతే చెరుకు రసం అని ఇంకా తేనె ఇవన్నీ ఉంటాయి, కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక పేస్ట్లా చేసి ఆ పేస్ట్తో వీటిని అయితే ఇచ్చేసారండి. దీంట్లో అయితే పిల్లర్లు అలాంటివి ఏమీ లేవంట. అలా లేకుండా మొత్తం కట్టారు ఈ మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని. ప్రజెంట్ ఇంకో చోట అయితే బౌలి అని ఒక స్టెప్ వెల్ అయితే ఉంది. ఆ స్టెప్ వెల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తా. మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇదే షాహీ బౌలి అంటారు. ఈ మొత్తము 7 అంతస్తులు, అంటే 3 అంతస్తులు పైకి ఉంటాయి, 4 అంతస్తులు కింద లోతులు అయితే ఉండిద్ది. ఆ లోతు కూడా చూసుకోవచ్చు మీరు. మొత్తం 3 అంతస్తులు అయితే పైన అయితే కనిపించింది. ఇంకో 4 వాటర్లు అయితే మునిగి ఉంటాయి. ఇంత అప్పట్లో ఈ బడాయిమాంబారా ఇవన్నీ కట్టిని ఈ వాటర్తోనే అంట, ఈ స్టోరేజ్ అయిన వాటర్తోనే అంట. ప్రజెంట్ ఇంకా పైకి అయితే తీసుకెళ్తున్నారు. పైన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకైతే చెప్తా.
ఇప్పుడే ఈ షాహీ బౌలి లోపలికైతే వచ్చాము. మీరు చూసుకోవచ్చు షాహీ బౌలి అంటారు దీన్నైతే. అప్పట్లో దీనిలో అయితే వాటర్ స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా ఇన్ఫర్మేషన్ నేను లోపలికెళ్ళిన తర్వాత ఈ గైడ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా, ఆ ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటా. ఇప్పుడే లోపల నుండి అయితే బయటకైతే వచ్చేసాను. ప్రెజెంట్ ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే పిక్చర్ గ్యాలరీ దగ్గరికి అయితే వచ్చాను. ఈ పిక్చర్ గ్యాలరీ వచ్చేసి నార్మల్గా అయితే ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఆ బడా ఇమాంబారా దగ్గర టికెట్ తీసుకుంటే ఏంటంటే ఇది ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే 10 నుండి 4 వరకు అయితే ఓపెన్లో ఉండిద్ది. ఫ్రైడే వచ్చేసి సెలవు ఈ పిక్చర్ గ్యాలరీ అయితే. లోపల ఏంటంటే ఒక ఫస్ట్ ఫ్లోర్లోనే అప్పటి నవాబులు పిక్చర్స్ అయితే ఉన్నాయి, పెయింటింగ్ పిక్చర్స్ కొన్నే ఉన్నాయి. అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు. కానీ లోపలికి వెళ్ళంగానే గైడ్ వచ్చి మీకు చెప్తాడు, మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ ఇమ్మంటాడు. కానీ గైడ్ని హైర్ చేసుకుంటే మళ్ళీ ఎంత అడుగుతారో తెలియదు. అందుకని గైడ్ని అయితే హైర్ చేసుకోమాకండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే గూగుల్ సెర్చ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ చూసుకొని అయితే చూడండి. ఎందుకంటే చిన్నదే, అంత ఇదిగా అయితే ఏం లేదు, ఫ్రీ కాబట్టి ఇంకా వెళ్ళొచ్చు ఒకసారి అయితే. ప్రజెంట్ ఇక్కడ నుండి చోటా ఇమాంబారా దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇమాంబారా కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే చోటా ఇమాంబారా లోపలికైతే వచ్చాను. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత గైడ్ కావాలంటే 100 రూపాయలు అంట ఇద్దరికి. గైడ్ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇందాక గైడే సరిపోయింది. ఎంత మళ్ళీ గైడ్ అంటే మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి ఒక మక్బారా అన్నమాట. అలీ షా అనే ఆయన దీన్నైతే కట్టారు ఈ మక్బారా. ఆయనను ఆయన తండ్రి యొక్క సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు ఎదురుగా ఇంకోటి కనిపిస్తుంది కదా, అది తాజ్మహల్ ఒక రిప్లికా అంట. తాజ్మహల్ రిప్లికా అది అలీషా ఆయన కూతురైన ప్రిన్సెస్ యొక్క సమాధి అంట అదైతే. ఇంకా ఎదురు మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఒక దర్గా. ప్రజెంట్ నేను కుదిరితే లోపలికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడే లోపలికి అయితే వెళ్ళొచ్చాను. మొత్తం దర్గా చుట్టూ మొత్తం చూడండి ఎంత బాగుందో. ఇది అయితే దర్గా, మెయిన్ దర్గా ఉంది కదా, ఆ దర్గా యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. లోపల ఏంటంటే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అయితే ఎలో లేదు. లోపలైతే దర్గా కాబట్టి అలాంటి ఏం తీయలేదు. ఇది ఇంకా ఏం చెప్పాలంటే మొహమ్మద్ అలీ షా గారు 1838లో ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం. ఆ ముస్లింల యొక్క కాంగ్రెగేషన్ హాల్, అంటే షియా ముస్లిం యొక్క కాంగ్రెగేషన్ హాల్ కింద అయితే దీనికైతే కట్టారు. ఇంకా ఆయనను ఆయన తల్లి యొక్క మక్బారా ఉన్నాయి ఇక్కడ. ఆయన కూతురు యొక్క మక్బారా కూడా ఉంది. మక్బారా అంటే వాళ్ళ యొక్క సమాధులు అనమాట. ఈ చోటా ఇమాంబారా ఉందో ఇది కట్టడానికే దాదాపు 54 సంవత్సరాలు పట్టిందంట. మీకు ఇందాక బడా ఇమాంబారా చెప్పా కదా, ఆ బడా ఇమాంబారా కట్టడానికి 11 సంవత్సరాలు పడితే ఇది కట్టడానికి దాదాపు 54 సంవత్సరాలు అయితే పట్టిందంట. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ జమా మస్జిద్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జమా మస్జిద్ వ్యూ కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే నేను ఈ జమా మస్జిద్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే అన్నమాట జమా మస్జిద్ వ్యూ అంతా. ఇది 1839లో మొహమ్మద్ అలీ షా అనే ఆయన అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్ అయిన క్వీన్ మల్లికా షా గారు అయితే దీన్ని అయితే కంప్లీట్ చేశారు. దీనిలో మొత్తం 3 డోమ్లు ఉంటాయి, 4 మినార్లు ఉంటాయి. ఆ 4 మినార్లు అయితే 2 మినార్లు కంప్లీట్ అయినాయి. దీని బ్యాక్ సైడ్ ఉన్న మినార్లు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఆ బ్యాక్ సైడ్ ఉన్న మినార్లు కూడా మీకైతే చూపిస్తాను. ఏదైతే మీకు చెప్పా కదా 2 మినార్లు కంప్లీట్ అవ్వలేదని చెప్పి, అందులో ఒక మినార్ అయితే ఇది. ఈ మినార్ కంప్లీట్ అయింది, ఇదైతే కంప్లీట్ చేయలేదు. ఇంకో మినార్ కూడా ఉంది దాని పక్కనే. ఇంకో విషయం అయితే మీకు చెప్పాలి ఏంటంటే, ఈ లోపలైతే నార్మల్గా ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయితే కాదు. నమాజ్ చదువుకున్న వాళ్ళే లోపలైతే ఎలా ఉండిద్ది. మామూలుగా వీడియోలు తీసుకోవడానికి అలాంటి అయితే ఎలా ఉండదు. నార్మల్గా నేను అందుకనే మీకు బయట నుండి అయితే చూపిస్తాను. మీరు ఇంకేస్ వచ్చినట్టయితే ఒకసారి వ్యూ అయితే చూసుకోండి బయట నుండి. నార్మల్గా అయితే టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు. దీనికి సంబంధించి హిస్టరీ ఉంది కాబట్టి మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. మీకు ఏదైతే జమా మస్జిద్ చూపించానో దాంతో ఇంకా ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత రూమ్కి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి అయితే చోటా ఇమాంబారా, బడా ఇమాంబారా ఉంది, ఆ ఏరియాకి వెళ్ళి అయితే బిర్యానీ అయితే తిన్నాం. బిర్యానీ అయితే చాలా బాగుంది. చోటా ఇమాంబారా ఏరియాలో అయితే ఇరానీ టీ అయితే దొరుకుతుంది అక్కడ సరౌండింగ్స్లో. చాలా చాలా బాగుంది ఇరానీ టీ. మీరు ఏమైనా వస్తే ఆ ఏరియాలో ఇరానీ చాయ్ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకేంటంటే ఈరోజు ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఆ బండికి సంబంధించి కూడా చిన్న అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఆ సర్వీస్ వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఫోన్లు చేస్తే ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి బండి ఏదైతే ఉందో బండికి సంబంధించిన ఇంకా 3 పార్ట్స్ రావాల్సినవి ఉన్నాయి కదా, అందులో ఒక పార్ట్ అయితే వచ్చింది.
ఆ పార్ట్‌తో అయితే రిపేర్ సరిపోయిద్ది. ఇంకో 2 పార్ట్‌లు అంత అవసరం ఉండవు నాకు తెలిసి అని చెప్పారు. మాక్సిమం రేపు, ఎల్లుండి కల్లా బండయితే ఇచ్చేస్తాం అని చెప్పారు రిపేర్ అయితే. ఇన్‌కేస్ ఆ 2 పార్ట్‌లు కూడా అవసరం పడితే లేట్ అయిద్దన్నారు. మాక్సిమం ఈ పార్ట్‌లతోనే సరిపోయిద్దని అయితే చెప్పారు. చూడాలి. రేపు రేపు గాని, ఎల్లుండి గాని ఆళ్ళు ఫోల్డ్ చేసి బండి అయ్యిద్దని చెప్తారు. ఎళ్లి తీసుకోవాలి బండి. ఇంకోటేంటంటే నా ఫోన్‌లో అయితే డేటా అయితే ఫుల్ అయిపోయింది. డేటా ఫుల్ అయిన ట్రాన్స్‌ఫర్ కోసం నేనైతే ల్యాప్‌టాప్ రెంటల్ అయితే తీసుకుంటున్నాను ఢిల్లీలో. ఆ రెంటల్ కోసం ఆర్డర్ కూడా పెట్టుకున్నాను. రేపెళ్లి ఢిల్లీలో ల్యాప్‌టాప్ తీసుకొని నా ఫోన్‌లో ఉన్న డేటా అంతా దాంట్లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసి ఏ పెన్ డ్రైవ్‌లో అయితే సేవ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ఐఫోన్‌లో అయితే క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ ఎలాగో లడాఖ్‌కి స్టార్ట్ అవ్వాలి కదా! నాకు తెలిసి 2 డేస్‌లో లడాఖ్‌కి అయితే స్టార్ట్ అయిపోతాం. దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకైతే ఇస్తాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.